ఐఏఎస్ అధికారి వై పురణ్ కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యాభై రెండేళ్ల పురణ్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. హర్యానాలో అడిషనల్ డీజీపీ హోదాలో పనిచేస్తున్న ఆయన ఈ నెల 7న చండీగఢ్లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలిలో 8 పేజీల సూసైడ్ నోట్ కూడా లభించింది. తాను తీవ్రమైన కుల వివక్షకు గురయ్యానని, పాలనాపరమైన అనేక అవకతవకలు జరిగాయని, డీజీపీతో సహా 16 మంది అధికారులు తనను తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆ లేఖలో వెల్లడించారు. ఈ క్రమంలో 8 మంది అధికారుల పేర్లను కూడా సూసైడ్ నోట్లో రాశారు. ఈ సంఘటన తరువాత హర్యానాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తన భర్త మరణానికి ఉన్నతాధికారులే కారణమని, ఆయనను కుల వివక్షకు, వేధింపులకు గురిచేసి అన్యాయంగా అవినీతి కేసులో ఇరికించారని పురణ్ కుమార్ సతీమణి అయిన ఐఏఎస్ అధికారిని అమ్నీత్ ఆందోళనకు దిగారు. ఆమెకు దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి. డీజీపీని తొలగించి తన భర్త మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు భర్త మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించేది లేదని ఆమె పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో పురణ్ కుమార్ ఆత్మహత్య కేసులో వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా డీజీపీ శత్రుజిత్ సింగ్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక ఎట్టకేలకు ఆయన మృతదేహంకు పోస్ట్ మార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో చండీగఢ్లోని పీజీఐకి పురణ్ పార్థివ దేహాన్ని తరలించారు. ఇదిలా ఉండగా పురణ్కు సంబంధించిన ఓ అవినీతి కేసు దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ బలవన్మరణానికి పాల్పడడం హర్యానాలో మరో సంచలనంగా మారింది. ఈ క్రమంలో తన సూసైడ్ నోట్లో పురణ్ అవినీతి అధికారి అంటూ ఆయన పలు ఆరోపణలు చేశారు. నిజాలు వెలుగులోకి రావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు తెలిపారు. కాగా పోలీస్ వ్యవస్థలోని అవినీతి, కుల రాజకీయాలు సందీప్ను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని, అతడి మరణానికి సంబంధించి పురణ్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ను అరెస్టు చేయాలంటూ సందీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి ఇచ్చేందుకు ఆయన కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో దాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమ్నీత్ను జైల్లో పెట్టిన తరువాతే సందీప్ మృతదేహాన్ని దహనం చేస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.